ఎందుకంటే మీరే ఆలోచన చేయండి, గమనించండి. నారా లోకేష్ గారు నిన్న మాట్లాడుతున్నాడు ఎక్కడ, అసెంబ్లీలో నా తల్లి గురించి మాట్లాడినారు అని. ప్రతి అసెంబ్లీ సమావేశాలలో, ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన తల్లి టాపిక్ ఆయన్నే ఎత్తుకొని రాజకీయానికి వాడుకుంటా ఆడ తప్ప ఏ ఒక్కరు కూడా ఆయన తల్లిని దూషించింది లేదు. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తానా అంటే, ఏ తల్లి గురించి మాట్లాడినా కూడా ఇడిచిపెట్టే సమస్య లేదని చెప్పి నారా లోకేష్ స్టేట్మెంట్ నిన్న. ఇది మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏ తల్లి గురించి మాట్లాడినా కూడా ఎవరిని ఇడిచిపెట్టానని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే మాటలు నారా లోకేష్ దగ్గర ఉన్నాయో లేదో చెప్తే నేను పంపిస్తా రేపు సాయంత్రానికి లేదా రేపు పొద్దునకి. అవి విను లోకేష్ ఒకసారి. బయటి ప్రపంచంలో ఉండే మహిళల గురించి, బయటి ప్రపంచంలో ఉండే ఆడోళ్ళకు అన్యాయం జరిగితే చూసే సంగతి తర్వాత, నీ బంధువు, నీ కుటుంబం ఎన్టీ రామారావు పోలికలతో అచ్చుగుద్దినట్టు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను మాట్లాడితే నువ్వు ఏం చర్య తీసుకున్నావో చెప్తే ఆ తర్వాత అంబటి రాంబాబు గారి తల్లి గురించి ఎవరేం మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీ మీడియాలలో, సోషల్ మీడియాలలో ఏమేం పెట్టినారో నేను వివరించి చెప్తా. కాబట్టి ఒక ఎలక్షన్కి ఒక స్టోరీ వనికొస్తుంది. ఒక ఎలక్షన్లో ఏడ్చినారు, మా కుటుంబాలను తిట్టినారనో, మా కుటుంబ సభ్యులను అవమానపరిచినారనో, అసభ్య పదజాలం వాడినామనో ఏమేమో మాట్లాడి ఏడ్చినారు, కన్నీళ్లు పెట్టుకొని స్టేట్ అంతా తిరిగినారు. ఒక ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు నమ్మినారు, మీకు ఓటు వేసినారు, అయిపోయింది. సేమ్ స్టోరీ మరొక 5 ఏళ్ళు మీరు నడపాలని అనుకుంటున్నారు చూడు, అది మీ అవివేకం అని నేను చెప్తాను.